Hi viewers, welcome to YTS Tutors. I am giving career guidance. బీటెక్ ఈసీ తర్వాత ఉన్న అవకాశాలు ఏంటి, బీటెక్ ఈసీ చేసిన తర్వాత ఏం చేయాలి అని తెలుగులో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. జనరల్గా బీటెక్ ఈసీ కొంతమంది స్టూడెంట్స్ ఆఫ్టర్ 10th దే కెన్ గో ఫర్ డిప్లొమా వెళ్తారు. కొంతమంది ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ ద్వారా, డిప్లొమా నుండి ఈసెట్ ద్వారా బీటెక్ ఈసీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి మనము డీటెయిల్గా వెళ్దాము. దీంట్లో బీటెక్ ఈసీఈ ఈజ్ అ డిమాండెడ్ కోర్స్. ఈసీ అనేది జనరల్గా బీటెక్లో ఉండే కంప్యూటర్ సైన్స్, ఈసీ, మెకానికల్, సివిల్. సో కంప్యూటర్ సైన్స్ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇచ్చేది ఈసీఈ. ఈ ఈసీ కోర్స్ తర్వాత ఉన్న అవకాశాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఈసీ కోర్స్ తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత కొంతమంది ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండి గేట్ ఎగ్జామ్ రాసి 2021 ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ఎగ్జామ్ రాసి ఎంటెక్ చేయాలనుకున్న వాళ్ళు హయ్యర్ స్టడీస్, ఈ రూట్ మాత్రం హయ్యర్ స్టడీస్ వాళ్ళకి. హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే ఎంటెక్ చేయొచ్చు. ఎంటెక్ అనేది మన ఐఐటీస్, ఎన్ఐటీస్లో ఆఫర్ చేస్తారు. దీనిలో ఉండే కొన్ని కోర్సెస్ రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్, వైర్లెస్ కమ్యూనికేషన్, సో మెనీ కోర్సెస్ ఆర్ దర్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ హయ్యర్ స్టడీస్లో త్రూ గేట్ ఎంట్రన్స్ ద్వారా మనం వెళ్ళొచ్చు. సో తర్వాత గేట్లో క్వాలిఫై అయిన తర్వాత మనకు మంచి ఇన్స్టిట్యూట్లో ఎంటెక్ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంటెక్ తర్వాత కూడా మనకు మంచి కంపెనీస్లో ఆకర్షణీయమైన శాలరీ యూ కెన్ గెట్. సో దట్ మీన్స్ లక్షలలో శాలరీ వస్తుంది. సో హైయర్ స్టడీస్ వెళ్ళి స్టిల్ మనం ఒక 2 years ఎంటెక్ చేయడం. ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో అకాడమిక్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో అంత ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఒకవేళ మీకు జాబ్ వస్తే బీటెక్ వచ్చిన దానికంటే ఆల్మోస్ట్ డబుల్ శాలరీ యూ కెన్ గెట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రూట్ ఫర్ హైయర్ స్టడీస్. అలా కాకుండా నేను ఓన్లీ కొంత కోర్ సైడ్ జాబ్స్లో వెళ్దాను అనుకుంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, హ్యావెల్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, నియోలెక్స్ కేబుల్స్, ఆల్స్టమ్ ఇలాంటి కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, హ్యావెల్స్ ఇలాంటి కొన్ని కంపెనీస్లో కూడా మనము జాబ్ చేయవచ్చు విత్ ప్లేస్మెంట్స్. అలా నేను చేయను, ఈసీ తర్వాత ఎంబీఏకి వెళ్తాను, బిజినెస్ మేనేజ్మెంట్ సైడ్ కూడా వెళ్దామన్నా కూడా మనం వెళ్ళొచ్చు. దీనికో క్యామ్ ఈ ఎగ్జామ్ రాసి మనము బెస్ట్ ఐఐఎమ్స్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో కూడా మనము బిజినెస్ కోర్సెస్ చేయొచ్చు. ఎంబీఏ తర్వాత ఎంఎస్ అనేది కూడా ఒక అవకాశం. మనం ఈసీ తర్వాత ఎంటెక్, మనం ఎంఎస్ కానీ ఎంఎస్ మనము ఫారిన్ యూనివర్సిటీలో కూడా చేయొచ్చు. అమెరికా, ఫారిన్ యూనివర్సిటీలో, అదర్ కంట్రీస్లో ఎంఎస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ హైయర్ స్టడీస్ సంబంధించి, ఈవెన్ జాబ్స్ సంబంధించి. సో నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విఎల్ఎస్ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో వెళ్ళి ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ చూసుకుంటున్నారు. ప్రైవేట్ సెక్టార్. సో ఇక్కడ బిఎల్ఎస్ఐ డిజైన్స్, దీనిలో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్, ఈ 2 types ఆఫ్ కోర్సెస్ డిఫరెంట్ విఎల్ఎస్ఐలో కోర్సెస్ ఉంటాయి. కంప్లీట్ చేసిన తర్వాత యూ కెన్ గెట్ జాబ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్స్. సో నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆల్సో ఈసీ చేసిన తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ విఎల్ఎస్ఐ డిజైన్స్ కానీ వెళ్ళి మనం ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేయొచ్చు. ప్రైవేట్ సెక్టార్లో చాలా కంపెనీస్లో యూ కెన్ గెట్ ద ఆఫర్. సో నెక్స్ట్ అలా కాకుండా కమ్యూనికేషన్ కంపెనీస్ మీన్స్ బిఎస్ఎన్ఎల్, నెట్వర్క్ ఇంజనీర్, రిలయన్స్, నోకియా, సిమెంట్స్ ఇవన్నీ కమ్యూనికేషన్ కంపెనీస్లో కూడా ఈసీ తర్వాత మనం జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఎలా వస్తాయి అంటే కంపల్సరీ వాళ్ళు నాకు ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత యూ విల్ గెట్ ద జాబ్. సో బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్స్ కానీ రిలయన్స్ కంపెనీలో, ప్రైవేట్ నోకియా, సిమెంట్స్ కానీ కమ్యూనికేషన్ కంపెనీలు. తర్వాత మనం స్టాండర్డ్గా గవర్నమెంట్ సెక్టార్లో ఈసీ తర్వాత ఏం అవకాశాలు ఉంటాయి, బిహెచ్ఈఎల్, బిఎస్ఎన్ఎల్, ఈసో, ఓఎన్జీసీ ఇవన్నీ. ఓఎన్జీసీ ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ తీసుకుంటే గేట్ ర్యాంక్ ద్వారా వాళ్ళు ఒక గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్ అని తీసుకుంటారు. దాని నుండి మనం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ తర్వాత మనకు జాబ్ కన్ఫర్మ్ చేస్తారు.
సో గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఈసీ తర్వాత అవకాశాలు ఉన్నాయి. ఏ సెక్టార్ అయినా ఈసీ లేని, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేని ఏరియా లేదు. సో ప్రైవేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ ఎవ్రీ కంపెనీస్లో ఈసీకి రిలేవెన్స్గా జాబ్స్ కంపల్సరీ ఉంటాయి. యూ కెన్ గెట్ జాబ్ ఈజీలీ. అలా కాదు నేను కోర్ సైడ్ వెళ్ళాను, ఎలాంటి హైయర్ స్టడీస్ వెళ్ళాను అనే వాళ్ళకి ఐటీ సైడ్ కూడా వెళ్ళచ్చు. ఐటీ సైడ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఐటీలో అన్ని కంపెనీ, ఐటీ సెక్టర్లో ఉన్న కంపెనీస్ అన్ని మనము విప్రో కానీ, హెచ్సిఎల్, టీసీఎస్, తర్వాత యాక్సెంచర్, ఐటీ సెక్టర్లో ఉన్న ఇన్ఫోసిస్, ఏ సెక్టార్కి ఐటీ సెక్టర్లో ఉన్న కంపెనీస్ అన్నిటికీ బీసీ, ఈసీ గ్రాడ్యుయేట్ అప్లికేబుల్. మన ఈసీలో ఎలాంటి కోర్ జాబ్లు నాకు రాలేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ హైయర్ స్టడీస్, ఎంటెక్ ఆర్ ఎంఎస్, సో ఐ వాంట్ టు జాబ్, సో గో ఫర్ ఐటీ సెక్టర్ ఆల్సో. ఐటీ సెక్టర్లో కావాల్సిన స్కిల్స్ నేర్చుకొని, కావాల్సిన ఐటీ కోర్సెస్ నేర్చుకొని యూ కెన్ గెట్ మూవ్ టు ఐటీ సెక్టర్ జాబ్స్. సో దీస్ ఆర్ ద అవైలబిలిటీస్, దీస్ ఆర్ ద అవైలబుల్. మనం ఏం చేయొచ్చు, ఈసీ తర్వాత ఏం చేయొచ్చు, ఏం చేయరాదు. సో ఏం చేయొచ్చు గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. చేయడం అంటే బీటెక్, ఈసీ ఆధారంగా మనం గ్రాడ్యుయేట్ ఆధారంగా సివిల్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, నార్మల్గా గ్రూప్స్ జాబ్స్ రాసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టర్లో ఏ జాబ్కైనా అది ఒక గ్రాడ్యుయేషన్ కాబట్టి గ్రాడ్యుయేషన్ డిపెండ్ అయిన ఏ గవర్నమెంట్ జాబ్కైనా అప్లై చేసుకోవచ్చు. పోస్టల్ సెక్టార్ కానీ, రైల్వే సెక్టార్, ఆర్ఆర్బి, వాట్ ఎవర్ యూ గో, డిఆర్డిఓ సైంటిస్ట్కి వెళ్ళచ్చు, ఇస్రో, ఇవన్నీ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న జాబ్స్. ప్రైవేట్ సెక్టార్స్లో అయితే వాళ్ళు ఒక క్వాలిఫై ఎగ్జామ్ పెడతారు, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, సమ్ రౌండ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ రౌండ్, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, లైక్ దట్ దే విల్ టేక్ యూ. సో వెనెవర్ ఎప్పుడైతే మీరు ఈసీఈ చేస్తున్నారో, ఏ బ్రాంచ్ అయినా బీటెక్లో ఈసీఈ కానీ ఏ బ్రాంచ్ అయినా, ఫస్ట్ ఇయర్ నుండి కమ్యూనికేషన్ ఇంగ్లీష్, నెక్స్ట్ అరిథమెటిక్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, ఇవి కమాండింగ్ ఉన్నట్లయితే మీ ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ ఈజీగా జాబ్ వచ్చేది. గవర్నమెంట్ సెక్టర్ మీరు చూస్తున్నట్లయితే కంపల్సరీ మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో కావాలి. దాంతోపాటు అరిథమెటిక్, ఇంగ్లీష్, జనరల్ ఆప్టిట్యూడ్, ఇవన్నీ ఓల్డ్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఇయరే కదా, సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ నుండి ప్రాక్టీస్ చేయాలి. యూ విల్ గెట్ ఆఫ్టర్ ఫోర్త్ ఇయర్. ఒకవేళ మనము ఇలా కాదు, ఈసీ నుండి ఇదా అలా కాకుండా సివిల్స్లో ఐఏఎస్, ఐటీఎస్ కూడా రాసుకోవచ్చు. ఇది ఓన్లీ ఈసీ బ్రాంచ్ వాళ్ళకు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇంజనీరింగ్ టెలికామ్ సర్వీస్. సో ఈ రెండు బ్రాంచ్లకి వెళ్ళాలి, రెండు సర్వీస్లకు వెళ్ళాలంటే ఈసీఏ మెయిన్ బ్యాక్గ్రౌండ్. సో ఐఈఎస్, ఐటీఎస్, సో అలా కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మీకు కావాల్సింది ఏంటంటే మెయిన్గా ప్రైవేట్ సెక్టార్ అయితే కమ్యూనికేషన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, నెక్స్ట్ అరిథమెటిక్, రీజనింగ్. దాంతోపాటు మీరు గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళాలంటే జనరల్ స్టడీస్. సో ఇవి ఫాలో అవ్వండి, కంపల్సరీ యూ విల్ గెట్ గుడ్ సాలరీ జాబ్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న అవకాశాలన్నీ ఒకసారి చూస్తే, ఫస్ట్ మీరు యూ హ్యావ్ టు డిసైడ్, నేను కోర్ సెక్టార్ వెళ్ళాలా, ఐటీ సెక్టార్ వెళ్ళాలా, గవర్నమెంట్ సెక్టార్ వెళ్ళాలనుకుంటున్నామా, లేకుంటే ఏదైనా ఇంజనీర్గా విఎల్ఎస్, ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకొని ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళి స్థిరపడాలనుకున్నాం. ఫస్ట్ మనం డిసైడ్ అయితే మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టార్ అయితే ఒక ఫస్ట్ ఇయర్ నుండే, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండే మనము కోచింగ్ ఓరియంటేషన్లో ప్లాన్ చేసుకోవాలి. ఐఏఎస్ కావాలంటే ఫస్ట్ ఇయర్ నుండి, ఫస్ట్ డే నుండి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే ఫోర్త్ ఇయర్ వరకు మీరు నెక్స్ట్ ఒక అటెంప్ట్ చేసుకోవచ్చు ఐఏఎస్. సో అలా వెళ్ళడానికి వీలు ఉంటుంది. అలాగనే ఫారిన్ వెళ్ళి సెటిల్ అయితే అన్న వాళ్ళు గేట్ అయితే ఎంటెక్ ఇక్కడ చేయొచ్చు. జిఆర్ఈ, టోఫెల్ రాసి ఫారిన్ యూనివర్సిటీలో జాబ్ కొట్టినట్లయితే మీరు అక్కడనే ఎంఎస్సీ చేయొచ్చు, అక్కడనే జాబ్లో సెటిల్ కావచ్చు. సో జిఆర్ఈ, టోఫెల్, ఇంగ్లీష్ బేస్డ్ ఎగ్జామ్స్, జిఆర్ఈ ఆర్ టోఫెల్ ఆర్ ఇంగ్లీష్ బేస్డ్. సో ఇంగ్లీష్ కమాండింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ వెర్ ఎవర్ యూ గో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఫారిన్ వెళ్ళినా, లోకల్ ఉన్నా, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ ఇంగ్లీష్ స్ట్రెంత్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్. ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ మనం చెప్పిన మెయిన్గా ఒకటి హైయర్ స్టడీస్ వెళ్ళొచ్చు, నెక్స్ట్ విఎల్ఎస్, ఎంబెడెడ్ సిస్టమ్స్, నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేయొచ్చు. జనరల్ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ మన టీఎస్పీఎస్ అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ యూపీఎస్సీ తరపున సివిల్స్, ఐఏఎస్, సివిల్స్ రాసుకోవచ్చు, ఐఏఎస్, ఐపీఎస్. ఓన్లీ కోర్ సైడ్లో దానిలో కూడా వెళ్ళాలంటే ఐఏఎస్, ఐటీఎస్, యూ కెన్ గో ఫర్ దట్, ఆప్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేయాలంటే బిఎస్ఎన్ఎల్, బిహెచ్ఈఎల్, బిఈఎల్, డిఫరెంట్ ఇన్ ఆర్మీ సెక్టార్లో ఉన్న డిఆర్డిఓ, డిఫెన్స్ కంపెనీస్లో కూడా, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్లో కూడా యూ కెన్ గెట్ ద జాబ్ ఈజీలీ. సో మీరు కావాల్సింది ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్. ఎప్పుడైతే మీరు ఈసీఈలో చేస్తున్నారో, జాయిన్ అయ్యారో, అయిపోయిన తర్వాత కూడా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్, కోరా,
గవర్నమెంట్ జాబా లేకుంటే హైయర్ స్టడీసా, ప్లానింగ్ చదవండి, యూ విల్ గెట్ ద జాబ్ ఈజీలీ. సో ఆల్ ద బెస్ట్. ఈసీ తీసుకున్న వాళ్ళు 90% ఏ గ్రూప్ అయినా వెళ్ళొచ్చు, ఎక్కడైనా జాబ్ చేయొచ్చు. సో ఈ చేస్తే ఇది లేదు అనేది ఏం లేదు. యూ జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్ ప్లీజ్ కామెంట్ ఆఫ్టర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.